హలో వ్యూవర్స్, ఈరోజు అప్పటికప్పుడు పెట్టుకునే తీపి మామిడి ఆవకాయ చేసి చూపిస్తున్నాను. మనకి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాయలు మొదలవుతున్నది కదా, పింజలు. అందులో నేను కొద్దిగా టెంక కట్టినవి తీసుకున్నాను. టెంక కట్టకపోయినా పర్వాలేదు, చిన్న పింజలు వస్తున్నాయి కదా, ఇప్పుడు వస్తూ ఉంటాయి కదా, అలాంటి కాయలను తీసుకొని అప్పటికప్పుడే చక్కగా ఈ ఆవకాయ పెట్టుకుంటే నెల రోజుల పాటు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇడ్లీల్లోకి, అన్నంలోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది ఈ ఆవకాయ. చక్కగా 3 కాయలు తీసుకున్నాను. ఇలాగా తరుక్కొని ఈ 3 కాయలకి ఒక పావు కేజీ దగ్గర కారం, అంటే ఒక గ్లాసు నిండా 3 మ్యాంగో కారం తీసుకున్నాను నేను. అలాగే 3 మ్యాంగో ఆవపొడి కూడా ఆ గ్లాసుకి చిన్న వెల్తిగా తీసుకున్నాను. అదే గ్లాసుకి సగానికి మాత్రమే సాల్ట్ తీసుకున్నాను. ఈ గ్లాసు నిండా బెల్లాన్ని తరిగి వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత అదే గ్లాసు నిండా ఆయిల్ కూడా వేసుకున్నాను. దానికి సరిపడా చిన్న స్పూను ఇంగువ, పసుపు వేసి ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కూడా ఆవపొడికి, కారపొడికి, సాల్ట్కి అన్నిటికీ అంటేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కాయలు దొరికిన ఇలా అప్పటికప్పుడు పెట్టుకుంటే ఎంతో రుచిగా, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మనం అట్లలోకైనా, ఇడ్లీల్లోకైనా, ఉప్మాల్లోకైనా సరే, దేనికైనా సరే చాలా బాగుంటుంది ఈ ఆవకాయ. తీపి వేయడం వల్ల ఎక్కువ పొడి పట్టదు, పలచగా ఉంటుంది కాబట్టి చట్నీలాగా చక్కగా చాలా బాగుంటుంది ఈ ఆవకాయ. అన్నిటిలోకి కూడా వేసుకోవడానికి, నంచుకోవడానికి. ఇలా బాగా కలిపిన తర్వాత ముక్కలు పిండికి బాగా పట్టేటట్టు బాగా పిండిలో కలుపుకొని, ఇలా జాడీలో ముందు పిండిని వేసుకోవాలి, అడుగుని వేసుకొని అప్పుడు ముక్కలు బాగా అంటేటట్టుగా వేసి జాడీలోకి ఎత్తుకోవాలి. అలాగే ముక్కలన్నీ కూడా వేసుకొని పిండి బాగా అంటేటట్టు ముక్కల్ని బాగా కలిపి పిండితో పాటు ముక్కల్ని జాడీలోకి వేసుకోవాలి. ఇలా అంటేటట్టుగా ముక్కల్ని బాగా కలుపుకొని పిండితో పాటు ముక్కల్ని అలా జాడీలోకి వేసుకుంటూ మొత్తం ముక్కలన్నీ కూడా పిండికి సరిపోయేటట్టుగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక్క రోజులో చక్కగా ఊరిపోతుంది ఈ ఆవకాయ. మన్నాడే మనం వేసుకోవడానికి రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా, చాలా ఇష్టంగా తింటారు. ఇదే బెల్లం లేకుండా అయితే ఆవపొడి, కారపొడి కొంచెం ఎక్కువగా వేసుకొని ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అంతే, అయిపోయింది ఆవకాయ. ఇది చక్కగా మనకి అంతవరకు ఉంటే నెలైనా 2 నెలలైనా సరే చక్కగా నిలవ ఉంటుంది. ఏమీ పాడవదు, పైనుంచినా సరే ఏమీ అవ్వదు. ఎండ పెట్టకుండానే మనం ఇలా పెట్టుకునే తీపావకాయ, అప్పటికప్పుడు తీపావకాయ ఇది. మీకు నచ్చిందా? నచ్చితే
మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారు కదా ప్లీజ్.